పాపం చేసిండే ఉండొచ్చు. ఈరోజు నువ్వు భయంకరమైన ఏదైనా అడిక్షన్‌లో నువ్వు ఉండొచ్చు. నేను బయటికి రాలేనన్న అడిక్షన్‌లో నువ్వు ఉండొచ్చు. అన్నా నాకు చాలామంది స్టూడెంట్స్ నేను చూస్తా ఉంటున్నాను కదా! అన్నా నువ్వు చెప్పన్నా నీకు తెలియదన్నా. వి కాంట్ కమ్ ఔట్ సైడ్ అన్నా. వాళ్ళు చాలామంది అంటారు. కానీ దేవుడు బయటికి తీసుకురాలేడు. వి హర్డ్ సో మెనీ చాలామంది తమ్ముళ్ళని చూసినప్పుడు చాలామంది బయటికి రాగలిగారు. కానీ అంత గొప్ప దేవుడు మన జీవితంలో మనకున్నాడు కాబట్టి మనం ఎలాంటి అడిక్షన్‌లో ఉన్నా సరే, ఎలాంటి భయంకరమైన పాపంలో ఉన్నా సరే, ఎలాంటి దాంట్లో ఉన్నా సరే, యేసు ప్రభువారు పేతురుని ఎలా క్షమించినాడు, ఇస్కరియోతును కూడా క్షమించినాడు. కానీ తన ఓన్ డిసిషన్ తీసుకున్న వల్ల తన జీవితం ముగించుకున్నాడు. మనం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈరోజు నువ్వు ఏ పాపం చేసినా సరే, ఎంత భయంకరమైన వ్యసనాలు ఉన్నా సరే, యేసయ్య దగ్గరికి వద్దాం. ప్రభువా నా పాపం క్షమించు, నీ రక్తంతో నా పాపాలను కడుగమని. ఆయన రక్తం ఇప్పటికీ స్టిల్ ఆయన ఇంకా అలైవ్‌గా ఉంది కాబట్టి, ప్రభువా నా పాపాలను క్షమించి, నీ రక్తంతో నా పాపాలను కడుగమని ఒక్క మాట మనం చెప్పగలిగితే నిజంగా ఈరోజు పేతురు వలె ఇంకా కొత్త జీవితం సాగించి ఇంకా ప్రభు కొరకు మనం గొప్ప కార్యాలు చేద్దాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి వి హావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన జీవితంలో ఒకసారి మనం ఆలోచిద్దాం. యూద వలె రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు. నువ్వు ఎంత భయంకరమైన పాపం చేసి ఉండొచ్చు. యూద డబ్బులో మొహంలో పడిపోయి తన జీవితం ముగించుకున్నాడు. ఈరోజు నువ్వు ఏ మొహంలో ఉన్నా నాకు తెలియదు. నువ్వు పాపం అనే మొహంలో ఉండొచ్చు, సినిమా అనే మొహంలో ఉండొచ్చు, పోనోగ్రఫీ అనే మొహంలో ఉండొచ్చు, ఏ మొహంలో ఉండొచ్చు కాక. అయితే పేతురుని ఎలా క్షమించినాడో యూదాను కూడా క్షమించాడు దేవుడు. తనను చంపేస్తున్నాడు రా బాబు ఈయన తెలిసిన కూడా యేసు ప్రభు చాలా ప్రేమగానే అతను మాట్లాడాడు. కానీ తన ఓన్ డిసిషన్ తీసుకుని తన జీవితం ముగించుకున్నాడు. ఈరోజు కూడా యేసు ప్రభు నేను కూడా నీతో మాట్లాడితే, ఈరోజు నువ్వు ఏ పాపంలో నాకు తెలియదు. డోంట్ టేక్ ద ఓన్ డిసిషన్ ఫర్ యువర్ లైఫ్. దేవునికి సుప్రీం అథారిటీ ఇవ్వు నీ జీవితంలో. దేవుని సుప్రీం అథారిటీ నీ జీవితంలో ఇవ్వగలితే, యేసయ్య నిజంగా పేతురుని ఎంతో గొప్పగా వాడుకున్నాడు. సేవలో మనం చూస్తాం. చనిపోయిన వ్యక్తిని లేపడం సామాన్య విషయం కాదు. 3000 మందిని అన్యులు సువార్త చెప్పడం గొప్ప విషయం. ఆయనకు బుక్స్ కూడా రాయడానికి దేవుడు సాయం చేసి వచ్చాడు. గొప్పగా నిలబడబడతాడు. ఈరోజు నువ్వు ఈ పాపంలో సరే, నువ్వు పాపంలో ప్రత్యాతపడు. పేతురు కూడా ఆయన కన్నీళ్ళు ఏడ్చాడు. హి వాజ్ మోటాస్ట్. ఆయన చాలా కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు, ఏడ్చాడు, సంతాపపడాడు. ఈరోజు నువ్వు పాపం విషయం సంతాపపడతలేవా? నార్మల్గా ఉన్నావా? నీ కన్నీళ్ళు వస్తలేవా నీ పాపం విషయంలో? అయితే నువ్వు చాలా భయంకరమైన విషయం మర్చిపోకు. ఈరోజు నువ్వు పాపం చేస్తే నీ కన్నీళ్ళు వస్తలేవంటే చాలా భయంకరంగా ఉన్నావని అర్థం చేసుకో. క్యాజువాలిటీ ఉండమాకు. ఈరోజు నువ్వు పాపం చేసినా కూడా నీ కన్నీళ్ళు రావట్లేమంటే, లేకపోతే దేనికి ఒక మాట, ప్రభా నా హృదయం పొడువు, ప్రభా దయతో నా హృదయాన్ని పొడువు, నా కన్నీళ్ళు వస్తలేవు ప్రభా నా జీవితంలో. నేను పాపం చేసినా కూడా నా కన్నీళ్ళు వస్తలేవు నాయనా, నా హృదయాన్ని పొడువు ప్రభా అని దేవునికి అలా ప్రార్థన చేయు. నేను కూడా పేతురు వలె నేను పాపాలు ఒప్పుకుంటాను ప్రభా, నీకోసం బ్రతుకుతానయ్యా, నా హృదయాన్ని మార్చయ్యా అంటే, నేను యూద వలె రాంగ్ స్టెప్ చేయను ప్రభా, యూద వలె రాంగ్ స్టెప్ ఐ కాంట్ డూ లైక్ దిస్ మాస్టర్. నేను పీటర్ వలె నా జీవితాన్ని నేను బాగుపరచుకుంటాను.